ఆల్రెడీ చైనా చాలా తెలివిగల స్టెప్స్ వేస్తుంది. 2008లోనే చైనా 1000 టాలెంట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎవరైతే చైనీస్ బాగా టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ఇతర దేశాలకు వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళా చైనాకి రప్పించుకుని వాళ్ళకి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చి వాళ్ళందరి చేత చైనాని బాగా డెవలప్ చేయించుకుంది అనమాట. ముఖ్యంగా చైనా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, ఇదంతా డెవలప్ అయింది. దాంతో పాటు ఇలాంటి ప్లాన్ ఒకటి ఫారెన్ ప్రొఫెషనల్స్ కూడా అప్పట్లోనే చైనా చేసింది. ఇప్పుడు ఎవరైతే ఫారెన్ ప్రొఫెషనల్స్ ఉంటారో ఇండియా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి చైనా కే వీసా అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట. దీనిలో చాలా ఫ్లెక్సిబుల్ వీసా రూల్స్. జనరల్ గా చైనా వీసా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. బేసికల్ గా చైనాకి ఇమిగ్రేట్ అవ్వడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. అటువంటి చైనా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫ్లెక్సిబుల్ వీసా రూల్స్ తీసుకొచ్చి ఎటువంటి స్పాన్సర్షిప్ లేకుండా కేవలం విద్యార్హతలు, మంచి క్వాలిఫికేషన్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీని వెనకాల చైనా ఎత్తుగడ చాలానే ఉంది. హైయెస్ట్ టాలెంట్ ని చైనా అట్రాక్ట్ చేసేసి దాంతో పాటు చైనాని ఒక ఇన్నోవేటివ్ హబ్ గా సైన్స్ టెక్నాలజీలో చైనా రాణించాలంటే ఇవన్నీ చేయాలి. 2022లోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రతిన పూనిందనమాట. చైనా భవిష్యత్తులో ప్రపంచానికే సైన్స్ అండ్ టెక్నాలజీలో లీడర్షిప్ వహించాలని చైనా కోరిక అనమాట. ఇప్పుడు చైనా ఆ కళ కోసం అందరిని అట్రాక్ట్ చేస్తుంది, ఫారెన్ టాలెంట్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది.